ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అన్యాచారాలు ఎందుకు, మళ్ళీ బలులు ఎందుకు, మళ్ళీ వాస్తులు ఎందుకు, మళ్ళీ సిద్ధాంతాలు ఎందుకు, మళ్ళీ ముహూర్తాలు ఎందుకు, మళ్ళీ లోక మూలపాఠాలు ఎందుకు, లోక మర్యాదలు ఎందుకు? వీటి వైపు తిరుగుతున్నావంటే అర్థం శాపం వైపు తిరుగుతున్నావు అని అర్థం. నువ్వు ఆశీర్వదించబడడానికి పిలువబడ్డావు. యు ఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదించబడడానికే పిలువబడ్డావు, శాపానికి కొరకు కాదు. ఈ శాపం నీ ఇంటికి రాకుండా ఉండాలంటే శాపానికి సూచన అనే ఏ అన్యాచారం కనపడకూడదు. అర్థమైందా? శాపానికి సూచన అయిన ఏ అన్యాచారం కనపడకూడదు. వీటి గురించి విస్తారంగా అనేక సార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్పడానికి నేను ఇష్టపడలేదు. మీ అందరికీ చేతులు మొక్కి చెప్పేది ఏంటంటే అన్యాచారాలు మానేయండి. వాటి వల్ల నిరుపయోగం, పైగా నీ జీవితానికి ఏం ఆశీర్వాదం రాకపోగా శాపం వెంటాడుతుంది. ఈరోజు అనేక మంది పిల్లలకి ఎందుకు రోగాలు వస్తున్నాయో తెలుసా? తమ తల్లిదండ్రులు చేసిన విగ్రహారాధన ప్రభావం. ఆ శాపం ఉంటుందండి. యేసన్న గారు రక్తం కక్కుకోవడానికి వీధుల్లో ఆ ఎంగిలి విస్తరాకుల దగ్గర పడి ఉండడానికి, తల్లిదండ్రుల చేత వెలివేయబడడానికి కారణం ఏంటంటే తన రోగం. ఆ రోగానికి కారణం ఏంటంటే తమ పితరుల శాపం. పితృపారంపర్యాల ఆచారాల కారణంగా యేసన్న గారి మీదకి శాపం వచ్చేసింది. మీ పిల్లల మీదకి, తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి, మీ పిల్లల మీదకి మీరు ఆశీర్వాదం పంపాలనుకున్నారా, శాపం పంపాలనుకున్నారా? నిజంగా నీ పిల్లలను ఆశీర్వదించే వ్యక్తివే అయితే, యాకోబు లాంటి వ్యక్తివే అయితే, యాకోబులో ఏ మాయ లేదు, ఏ మంత్రం లేదు, ఏ వంకరితనం లేదు. స్తోత్రం చెప్పండి. ఏ అన్యాచారం లేదు. నువ్వేదో అనుకుంటున్నావు, నాతో పోయిద్దిలే అనుకుంటున్నావు, నేనెంతకాలం బతుకుతానులే అనుకుంటున్నావు. ఆ శాపం నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ నీ బిడ్డలను విడిచిపెట్టదు. ఏంటండి మేం చేసిన పాపాలు పిల్లల మీదకి వెళ్తాయా అని ఆశ్చర్యంగా చూడకండి. మనకేమాత్రం సంబంధం లేని పాపం మన మీదకి ఎందుకు వచ్చిందంటే మన పితరుడైన ఆ మొదటి ఆదామైన ఆదాము ద్వారా ఆ పాపం ఏమైపోయింది? సంక్రమించింది. ఇప్పటికది వస్తానే ఉంది. యేసు రక్తం ద్వారా మాత్రమే పరిష్కరించబడింది. మీ పిల్లలు మీరు ఆశీర్వదించాలంటే అన్య సాంప్రదాయాలకి ముగింపు పలకండి, స్వస్తి చెప్పండి. మీరు చేసే పెళ్లిలో, కుటుంబ ఫంక్షన్లో ఏది జరిగినా అన్యాచారం కనబడకూడదు. ఇది కనబడింది అంటే నువ్వు శాపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, నీ పిల్లలకి శాపాన్ని పంచిపెడుతున్నావు. నువ్వు పాస్ట్ గారిని పిలిచినా గుమ్మడికాయ కొడితే ఆశీర్వాదం రాదమ్మా. నువ్వు పాస్ట్ గారిని పిలిచినా ముహూర్తాలు చూసుకుంటే ఆ వివాహం ఆశీర్వాదకరమైంది కాదు, అది హోలీ మ్యాట్రిమోనీ చెప్పుకోవడానికి వీలు లేదు. జాగ్రత్త. ఏది ఎరుకో అనుభవం అంటే అన్యాచారం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణి చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరులు కొల్పుచు లోభిత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై శపితమైన వారు. చాలు, ఇక్కడ 3 కనపడుతున్నాయి. మోహపు చూపులు, అస్థిరమైన మనస్సు, 3వది లోభత్వము. ఈ 3 ఏయట? ఇవన్నీ కలిగిన వాళ్ళట శాపగ్రస్తులై ఉన్నారు. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ సూటిగా చెప్తున్న మాట. ఎవరు శాపగ్రస్తులు? వ్యభిచారిణిని చూచట మోహపు చూపులతో చూస్తూ పాపము మానలేని కన్నులు కలిగిన వాళ్ళు. ఈరోజు సూటిగా చెప్పాలంటే కొంతమంది జీవితంలో వ్యభిచారం ఉండదు, కానీ ప్రతి అమ్మాయిని చూసి సొంగగార్చుకుంటూ ఉంటారు. అదే పాపము మానలేని కళ్ళు. ప్రతి అందమైన పెళ్ళైన స్త్రీని అలాగే చూస్తారు, పెళ్లి కాని అమ్మాయిని అలాగే చూస్తారు. అసలు వాళ్ళ కళ్ళే కామముతో నిండిపోతాయి. పచ్చిగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడా, నువ్వు చూసే చూపులో ఒక దయ ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక కనికరం ఉండాలి, ఒక సహోదరి భావం కనబడాల.
నువ్వు చూసే చూపులు నీ హృదయాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? ఆ హృదయము దేవునికి పవిత్రంగా ఉండాలని నీకు తెలుసా? ఆ హృదయంలో వెళ్ళిపోయినటువంటి ఆ పాపం నీ దేహాన్ని చెరిపివేస్తుందని తెలుసా? చెడిపోయిన ఈ దేహం నరకానికే యోగ్యమైంది కానీ పరలోకానికి వెళ్ళదు కదా. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సర్వ అవయవాలలో కళ్ళే ప్రధానమైనవి. నువ్వు చూసే చూపులే పరలోకాన్ని నిర్ధారిస్తాయి, నిర్ణయిస్తాయి. శపితమైన అనుభవం ఏంటో తెలుసా? మానలేని పాపము, మానలేని కళ్ళు కలిగినటువంటి జీవితం శపితమైన అనుభవం. మొన్న ఈ మధ్య ఒక చోటుకి వెళ్ళాను, గృహదర్శనాలకు వెళ్తే కుమ్మరిపాలెంలో. చర్చికి వస్తుంది పాపం, అంత రక్షణ అనుభవం లేదు వాస్తవానికి. సీరియల్ చూస్తూ ఉంది. ఆమెకు తెలియదు కదా పాపం అని కూడా, కట్టేయలేదు. అన్న ప్రైజ్ లేడన్నా అని కుర్చీ వేసింది, కూర్చున్నాం. అమ్మా సీరియల్ చూడకూడదమ్మా అంటే ఆమె అంటది, అన్న సీరియల్ చూడటం కూడా తప్పేనా అంది. ఆమెకు తెలీదు. ఇంకొంతమంది నా కళలో పడ్డారు, బిగ్ బాస్ చూస్తున్నారు. ఏ బాసు? వాళ్ళు అడిగిన నన్ను ప్రశ్న, అమ్మ చూడకూడదమ్మా అంటే బిగ్ బాస్లో ఏముంటుంది అంట. కొన్ని రోజులు ఒక గదిలో బయటికి రాకుండా సహజీవనం చేస్తా, మాటల ద్వారా, చూపుల ద్వారా, దేహాల ద్వారా అపవిత్రపరుచుకుని ఈ బిగ్ బాస్ చూడటం తప్పని మళ్ళీ నన్నే అడుగుతారా? తెలియట్లేదా? వాళ్ళకంటే మనోనేత్రాలు వెలిగించబడలేదు, సువార్త సరిగ్గా అందలేదు, లోతైన భక్తి లేదు. మరి ఎంత ఉపదేశుని, ఇన్ని కఠినమైన బోధలేంట మీ జీవితాల్లో అపవిత్రమైనదని కూడా అర్థం కాని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నామంటే మీ అందరికి దండేసి దండం పెట్టొచ్చు. అందరికి కాదు, కొందరికి. ఎవరెవరు చూస్తున్నారు బిగ్ బాస్లు? మనకు బిగ్ బాస్ ఒక ఆయనేనండి, యేసయ్యే. దేవునికి స్తోత్రం చెప్పండి. నా నాయకుడా, నా పోషకుడా, నీకే ఆరాధన. మన దేవుడే మన. పాపము చూడలేని, చూడక మానలేని కళ్ళు, సిన్ఫుల్ ఐస్ పోవాలండి, పోవాలి. సంఘానికి ఉద్యమం రావాలంటే వ్యక్తిగతంగా రావాలా, వ్యక్తిగతంగా రావాలంటే ఇవి మీ జీవితంలో నుండి పోవాలి. ఈ పోకుండా నువ్వు ఎంత భక్తి చేయి, ఎన్ని పాటలు పాడు, ఎంత ప్రార్థన చేయి, నో ఉపయోగం లేదు. మూడోది, నాలుగోది అస్థిరమైన మనస్సు. ఏ మనస్సు చెప్పండి? శపితమైన అనుభవాల్లో ఒకటి అస్థిరమైన మనస్సు. ఈ అస్థిరమైన మనస్సు ఎంత శాపమైందో నేను ప్రాక్టికల్గా మీకు చెప్తా. ఒక భార్య ఉందనుకోండి, భర్తను ఒక దినాన భలే ప్రేమించింది, ప్రేమంతా ఆ రోజే కాల్చేసింది. ఏమండి మీరంటే నాకు ఇష్టం అండి, ప్రాణం అండి, నేను విడిచి ఉండలేనండి. మళ్ళీ రెండో రోజు అస్సలు నువ్వు అంటేనే నాకు అసహ్యం. ఇలాంటి భార్యలు ఎవరైనా ఉన్నారా? భర్తను ఒకసారి ఒక రకంగా ప్రేమించి ఇంకోసారి ద్వేషించేవాళ్ళు భార్యలను కూడా. భర్తలో ఒకసారి భలే ప్రేమిస్తారు, ఇంకోసారి అసలు పడనట్టుగానే ప్రవర్తిస్తారు. ఏంటిది అది? అస్థిరమైన మనస్సు. సేవకును కూడా విశ్వాసం లోబడే విషయంలో అస్థిరత్వం ఉండకూడదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటారంటే, వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఒకటే గుర్తు, పిలిచి పిలవంగానే వస్తారు. ఎవరు? పాస్టర్ గారు పిలిస్తే పిలిచి పిలవటమే ఆలస్యం. అన్నా ఏంటి పిలిచారు? అందులో స్థిరపరచబడితే సంఘం బాగుంటుంది. ఇది అస్థిరమైనప్పుడు ఏమైందంటే, పిలిచినా అన్న రేపు, ఎల్లుండు, లేకపోతే విననట్టు. ఏం మనసు ఇది? అస్థిరం, అన్కాన్స్టెంట్. ఇక్కడే ఉంది మనం ఆత్మీయతలు ఎంత పట్టుదల కలిగి ఉన్నామో, ఎంత స్థిరత్వం కలిగి ఉన్నామో, క్రీస్తులు ఎంత వేరుపారున్నామో, మన వేర్లు ఎంత లోతుగా వెళ్ళాయో. ఎక్కడుంటుంది? స్థిరమైన హృదయం. అందుకే ఇర్మియా ఎక్కువగా హృదయం గురించి తన గ్రంథంలో ప్రస్తావించాడు. హృదయం అట అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. మనందరికీ దేవుడు మంచి మనసులను దయచేయును గాక. మన హృదయం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. పరిచర్యలో స్థిరంగా ఉండాలి, అనుబంధాల్లో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరంగా ఉండాలి. కొంతమంది
కొన్నిసార్లు ఎంత సమాధానం కలిగి ఉంటారంటే ఆ సమాధానం మరి 3వ రోజు ఏమైపోయిందో 4వ రోజు ఏమైపోయిందో అర్థం కాదు. ఎంత సమాధానం అంటే ఇక విడిచి ఉండలేను, నేను వేడాక నేను ఉండలేను అన్నట్టుగా ఉంటుంది. ఇక కొన్ని రోజులు కొన్ని వారాలు పోయిన తర్వాత ఎడమొహం అంటే పెడమొహం, అటు చూస్తే ఇటు చూస్తారు, అటు మాట్లాడితే ఇటు మాట్లాడతారు. టేక్ కేర్. జీవితంలో స్థిరం, మానవ సంబంధాల్లో, భార్యాభర్తల ప్రేమల్లో, సేవకుడికి విశ్వాసం మధ్య సంబంధంలో, పరిచయం చేసే విధానంలో, నీ ప్రతిష్టలో ఎట్లా ఉండాలట? స్థిరమైనదిగా. స్థిరమైన మనసు ఉంటే ఆత్మీయంగా మనం ఎదుగుతాం.